క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము సువిశేష పట్టణంలో గమనించినట్లయితే సృష్టిలో గతంలో జరుగుతున్న సంఘటనల గురించి దేవుడు మనకు స్వయముగా నేర్పిస్తున్నాడు. దీని ద్వారా ఒక గుణపాఠం నేర్చుకోవాలని, రాబోవు విపత్తుల నుండి రక్షింపబడుటకు అప్రమత్తంగా ఉండమని యేసు మనకి బోధిస్తున్నాడు. యేసు బోధనలు స్వీకరించినప్పుడు రక్షణ ఆశాభావం మనలో పెంపొందుతుంది. కొన్నిసార్లు సృష్టి రహస్యాలు మనకు అర్థం కాకపోవచ్చు. మన జ్ఞానానికి అంతు చిక్కని ఎన్నో రహస్యాలు మనం సృష్టిలో చూస్తూ ఉంటాము. మనిషి గర్వం వలన దేవుణ్ణి సృష్టికర్తగా అంగీకరించడం లేదు. అందుకే దేవుని ఆజ్ఞలకు లోబడని వారిలో ఎలాంటి తలంపులు ఉండవు. వారి వినాశనానికి వారే బాధ్యతలు. యేసు ప్రభు నోహా దినమును ప్రస్తావిస్తూ యావే ప్రభువు నోవాను ఓడని సిద్ధం చేయమని ఆజ్ఞాపించినప్పుడు లోకంలో ప్రజలందరూ పాపముతో నిండి ఉన్నారు. వారిలో దైవ భయము లేదు. వారికి వారే సృష్టికర్త అనుకుంటూ జీవిస్తున్నారు. కానీ దేవుని కంటికి మాత్రం నోవా కుటుంబం ఒక్కటే నీతిమంతులుగా కనిపించారు. దేవుడు తన సృష్టిని వినాశనానికి ఆజ్ఞాపించినప్పుడు ఈ దుర్ఘటన తర్వాత ప్రజలందరూ ఒక గుణపాఠంగా నేర్చుకున్నారు. కావున దేవుని ఎదిరించి మనిషి జీవింపలేడు. దేవునికి లోబడి జీవించడం వలన మనిషి ఉనికిని కాపాడుకుంటాడు. యేసు ప్రభువు నోవా దినం ఎత్తు చూపుతూ మనిషి కుమారుడు రాకడ కూడా ఇలాగనే ఉంటుంది, అప్రమత్తంగా ఉండనిచో వినాశనం తప్పదని చెప్తూ ఉన్నాడు. లోతు కాలంలో కూడా అలానే జరిగిందని చెబుతూ అంతిమ దినము రోజు అలాంటి విపత్తులు వస్తాయి కాబట్టి నోవా లోతు వల్లే ప్రాణాలు కాపాడుకోవాలంటే మనము యేసు ప్రభుని రక్షకుడిగా స్వీకరించి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, రక్షణ దినముకే ఎదురు చూడాలని చెప్తూ ఉన్నారు.